తెలుగు అన్న ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? బాగున్నామయ్యా. థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ కే బోలపట్టి అని. ఇలాగా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం ప్రభు కృపను బట్టి ఇలాగ ఈ యొక్క వీడియో కాల్ ద్వారా దేవుడు తన చిత్త ప్రకారం మీతో మాట్లాడడానికి ఆయన యొక్క కృపను బట్టి మనం అందరినీ ఈ విధంగా కూడుకునడానికి మనమందరం ఆయన శరీరమై ఉన్నాము. ఆయన శరీరంలో మనం అందరం పాలుభాగస్తులమై ఉన్నాము. కాబట్టి ఈ విధంగా ఇలా కూడుకోవడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రాంబాబు పాస్టర్ని బట్టి ఇలాంటి చిన్న చిన్న ఊర్లో కూడా గ్రామాల్లో కూడా వచ్చి వార్తను ప్రకటించడం అనేది చాలా మంచి దేవుని కృప. సో ఇలాంటి ఒక మంచి పాస్టర్ దొరకడం కూడా మీ అదృష్టము, రైట్. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మనం అందరం కూడా దేవునిలో మనమందరం ఎదగాలి, దేవుడిలో మనందరం బలపడాలి. ఆయన మహిమను బట్టి మనందరం కూడా ఆయన యొక్క కృపను బట్టి ఆయన నామంలో మనందరం సంతోషంగా ఉండాలి. వచ్చిన ప్రార్థన చేసుకుని ఒక కొద్దిపాటి లేఖనం చూసి వార్తను వెళ్ళిపోతాం. ప్రార్థన చేస్తున్నామా? ఓకే. పరిశుద్ధుడా 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 పరలోకమందున మా తండ్రి, నాయన ఇలాంటి యొక్క ప్లేస్ లో కూడా ప్రభా నీ నామాన్ని కనపరుస్తూ నాయన ఈ యొక్క కుటుంబాన్ని ప్రభా మీరు ఇచ్చినందుకు పొందనాలు. నాయన ఈ కుటుంబం నాయన నిన్ను నిజమైన దేవుడుగా వారి యొక్క సొంత రక్షకుడిగా వారు అంగీకరించిన ప్రభా పొందనాలయ్యా. నాయన నీ నిజమును బట్టి నీ ఘనతను బట్టి నీ బిడ్డలకి ఇచ్చిన యొక్క విశ్వాసమును బట్టి నీకు పొందనాలయ్యా. విశ్వాసముతో నీ ముందు నీ యందు నాయన కృపలో నాయన బిడ్డలు కనపడేలాగా దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను కూడా దీవించండి. అలాగే ఈరోజు చెప్పబోయే వాక్యము వారి హృదయంలో అది 30 60 నాయన 100 నాటపడలాగా కృపను సహాయం దయచేయండి. వీళ్ళందరినీ వాక్యం మీ చేతులకు అప్పగించి రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి తండ్రి. ఆమేన్. ఇంకేంటయ్యా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరం బాగున్నామయ్యా. మిమ్మల్ని అడిగేది వాళ్ళకి వినపడకపోతే మీరు మాట్లాడారు. సరే. సో ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు ఒక నమ్మకం అంటే విశ్వాసము ద్వారానే మనం అందరం కూడా ఆయనతో ఆయన ఇచ్చిన దేవుని యొక్క దివ్యమైన లేఖనములను బట్టి ఆయన యొక్క లేఖనముల ద్వారా మనం అందరం నడుచుకోవాలి. మనకి దేవుడు వాక్యము ద్వారా ఉన్నాడు. దేవుడు ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడి వద్దను, వాక్యము దేవుడై ఉన్నా అంటున్నాడు. అంటే ఈ రోజున మనం ఏ వాక్యాన్ని అయితే బోధించుకుంటున్నామో ఆ వాక్యమే మనకు దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ హృదయంలో భద్రపరచుకోండి అంటున్నాడు. ఎందుకనంటే ఈ రోజు మీరు ఆ చిన్న ఒక ఇంట్లో గుడిసె లాంటి ఇంట్లో ఉంటున్నారు, కానీ దేవుడు ఏమంటాడంటే నేను మీ హృదయంలో వచ్చి ఉంటానంటున్నాడు. అంటే నీ హృదయము ఆయన ఆలయం అని చెప్తున్నాడు. అంటే ఈ హృదయంలో ఆయన యొక్క వాక్యముని భద్రపరచుకోమంటున్నాడు. భద్రపరుచుకున్న వాక్యము దేవుడు ఏమంటున్నాడంటే నేను వెలుగే ఉన్నాను కాబట్టి ఈ లోకానికి మీరు కూడా నాతో పాటు వెలిగి ఉన్నారని లేఖనముల ద్వారా చెప్తున్నారు. అంటే ఆయన వాక్యము వెలుగైన వాక్యము కాబట్టి మీ హృదయంలో ఆ వాక్యాన్ని కనుక మీరు భద్రపరుచుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆ భద్రపరుచుకున్న వాక్యము వెలుగై, అంటే ఇప్పుడు ఎలాగా మీ ఇంట్లో ఆ వెలుగు లైట్ వెలిగించినదో అలాగే మీ హృదయంలో వెలుగై ఉంటారు. చీకటి అంటే ఏంటంటే అపవాది అనేవాడు చీకటి రూపంలో ఉంటాడు. ప్రతి ఒక్కరి కష్టంలో అంటే ఏంటి, చీకటైనా లేకపోతే ఒక రోగమైనా కష్టమైనా అప్పులైనా బాధ అయినా ఇదంతా చీకటి కింద దేవుడు చెప్తున్నాడు. ఈ చీకటి నీ నుంచి పోవాలని అంటే జీవం కలిగిన వాక్యము, వెలుగు కలిగిన వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడు ఏమంటాడంటే మీలో ఉన్న చీకటి అంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నాడు. మీలో ఉన్న చీకటి అంతా బయటకు వెళ్ళిపోతుంటే ఏమవుతున్నప్పుడు నీలో ఉన్న రోగం ఉన్న బయటకు వెళ్ళిపోతుంది, నీ సమస్యలు ఉన్న బయటకు వెళ్ళిపోతుంది, నీ కష్టము లేకపోతే నీ బాధ, నీ చింత, కలత, నీకున్న ఏ కొరతలు, నీకున్న అవసరాలు అన్ని కూడా దేవుడు అంటున్నాడంటే ఆ వెలుగు ద్వారా నేను బయటకు చేస్తాను అంటున్నాడు. అప్పుడు నువ్వు ఎలా చేయాలంటే విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం, దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఉండటం. దేవుడు సొంత రక్షకుడిగా నిన్ను నడిపించేవాడుగా ఆయన నిన్ను
ప్రతి అవసరతలో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి చింతలో నీకు తోడి ఉండి నేను నడిపించేవాడు. దానిని విశ్వాసము అని అంటాం. ఆ విశ్వాసంతో నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 చూద్దాం. అర్థమవుతుందా? 6:16 ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అంటే ఏంటంటే మనం యుద్ధం చేసేటప్పుడు ఎక్కడికైనా పాత మన రోజుల్లో మన రాజులు కనుక యుద్ధం చేసినప్పుడు ఒక డాలును పట్టుకుంటారు. అది అలా చిత్రంగా రౌండ్ గా ఉంటుంది కదా. నీ విశ్వాసాన్ని కూడా అలా డాలు పట్టుకున్నట్టుగా ఉండాలంట. అంటే నీ ముందు నీ చేతిలో ఏముండాలంటే ఒక చేతిలో విశ్వాసం అనే డాలు ఉండాలి, ఇంకొక చేతిలో ఆయన వాక్యము ఒక రెండంచుల పదునైన ఖడ్గములాగా ఉంటుంది. కాబట్టి ఆ ఖడ్గము కలిగిన వాక్యాన్ని నీ చేతిలో పెట్టుకోవాలంట. ఆయన నీతి కలిగిన వాక్యాన్ని నీ హృదయం మీద ఒక ఒక ప్లేట్ లాగా ధరించుకోవాలంట. అప్పుడేమవుతుంది, ఒక చేతిలో విశ్వాసము, రెండవ చేతిలో ఆయన వాక్యము, మూడవది ఏంటంటే ఆయన వాక్యాన్ని నీ యొక్క హృదయం మీద ధరింపజేసుకోమంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అగ్నిబాణములు అంటే ఏంటి అంటే నీ జీవితంలో ఊహించని విధంగా ఒక కష్టం రావచ్చు, ఒక రోగం రావచ్చు, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇతర ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇవన్నీ అగ్ని బాణాలు అన్నమాట. అంటే నీకు తెలియకోకుండానే అపవాది నీ జీవితంలో ప్రవేశించడానికి వాడేసే బాణములని. సో దేవుని మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసమును బట్టి ఉంటావో, ఎప్పుడైతే ఆయన విశ్వాసములు డాల్ అంటే ఏంటి, ఒక రాజులు పట్టుకుంటారు చేస్తారు, దాన్ని పట్టుకుని వాక్యం ఖడ్గము ఇంకో చేత పట్టుకుని నీ యొక్క హృదయం మీద ఆయన యొక్క ప్లేట్ పెట్టుకుంటే నీ జీవితంలో ఏ శోధనైనా ఏ కష్టమైనా నీ జీవితంలో ప్రవేశించకుండా ఉండడానికి దేవుడు నీ చుట్టూ కావలిగా ఉంటాడు. ఎలాగంటే ఆయన వాక్యముగా. మనము ఎప్పుడో ఒకసారి వాక్యం వింటే కాదండి, ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఆ వాక్యము జీవమై ఉన్నది. మనము జీవిస్తున్నది మన శరీరానుసారంగా తీసుకునే ఆహారము కాదు, దేవుని ఆత్మగా. దేవుని ఆత్మ ఆహారం ఏంటంటే ఆయన వాక్యము. ఆయన వాక్యమును మనం ప్రతిరోజు తీసుకోవాలి, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని పూజించాలి. ఇప్పుడు ఒక చెట్టుకి మనం నీళ్లు పోస్తే ఎలాగా ఆ చెట్టు వికసిస్తుందో, ఎలాగా ఆ చెట్టు ఎదుగుతుందో, అలాగే దేవుని యొక్క వాక్యము మీరు తీసుకుంటే మీ యొక్క ఆత్మానుసారమైన జీవితం కూడా అలాగే బలపడుతుంది. ఎలాగా మీరు ఉన్నప్పుడు ఆహారం ఇచ్చి పాలిస్తూ వాడిని ఎలా పెంచుతారో, అలాగే మీ ఆత్మకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అలాగే ఆహారంగా ఇచ్చి బలపరుస్తూ ఈ కృపలో, ఆయన ఇచ్చిన కృపలో మనం అందరం కూడా బలపడుతూ ఉండాలి. అలాగే ఫిలిప్పీలు 1:27, ఫిలిప్పీలు 1:27-28. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారిక బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుతూ ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనము మీకు రక్షణను కలుగుటకు సూచనయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగి ఉన్నది. ఇప్పుడేమంటున్నాడంటే ఆయన సువార్త వలన ఏమవుతుందంట, భయం ఉండదంట. మనం ఎటువంటి మన జీవితంలో ఏ శోధన వచ్చినా దానికి బెదరమంట. మనల్ని నాశనం చేయడానికి ఏ ఆపద వచ్చినా గానీ దేవుని యొక్క రక్షణ బట్టి అది మనకి సూచనగా ఉంటది. కానీ అది దేవుని వలనే మనకి అన్ని సమస్తముగా ఆయన వెలుగు ద్వారా కలుగుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనమందరము ఎటువంటి విషయంలో కూడా బెదరకుండా అందరము అన్ని విషయంలో ఏక మనస్సు కలిగి విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సుమై నిలిచి ఉన్నారని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5-6. ఫిలిప్పీయులు 2:5-6-7-8-9-10-11. ఇక్కడే మన ఫిలిప్పీయులు 2:5 నుంచి 11 వరకు చూద్దాం. క్రీస్తు యేసు కలిగి ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఎవరి మనసు కలిగి ఉండాలంటే మనము క్రీస్తు మనసు కలిగి ఉండాలి.
మన మనసు ఎలా ఉంటది? మన మనసులో గర్వం ఉంటది, కోపం ఉంటది, క్రోధం ఉంటది, జారత్వం ఉంటది, లోభం ఉంటది, లోభత్వం ఉంటది. ఎదుటి వారి గురించి చెడు స్వభావం మాట్లాడతాము, చాడీలు మాట్లాడతాము. ఎదుటి వాడి జీవితంలో మన వాడి గురించి తప్పుడుగా మాట్లాడతాం, ఎదుటి వారి కుటుంబాల గురించి తప్పుడుగా మాట్లాడతాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా మనస్సు కలిగి ఉంటాడు. ఆయన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆయన మనసులో ఏముంటాయి? ప్రేమ, జాలి, దయ, కరుణ, కనికరము, సాక్షిత్వము. ఇవి అంటే ఆయన ఫలములు ఇలా ఉంటాయి. కానీ నీ శరీరానుసారంగా జీవించే నీ జీవితంలో నీలో కోపం ఉంటది, అహంకారం ఉంటది, అహంభావం ఉంటది. ఇవన్నీ నీలో ఉంటాయి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నీ మనస్సును నీ నుంచి తీసివేసి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తు మనసు ఎలా ఉంటుందంటే ప్రేమగా, జాలిగా, దయగా, కరుణగా, ఆప్యాయతగా, విరాగంగా ఉంటున్నారు. అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరు క్రీస్తు ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడంట? దేవుడి యొక్క స్వరూపం కలిగి ఉండి, దేవునితో సమాధానముగా ఉండటకు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు. కానీ అయితే మనిషిని పోలికగా ఆయన దేవుడితో సమానంగా ఉండి కూడా, కానీ ఆయనతో భాగ్యమని ఎంచుకోలేదంట. అంటే నేను కూడా నీతో ఒకడిని అనుకోలేదంట. కానీ ఏం చేశాడంటే, ఆయన మనుషుని పోలికగా పుట్టి ఒక మనుషుని దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని, అంటే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనకు తగ్గించుకున్నాడు. అందుకని మనకు ఒక మాట ఉంటది, మనకి తగ్గింపబడిన వాడు హెచ్చింపబడిన ఉంటుంది. సో ఎప్పుడు నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా నువ్వు హెచ్చింపబడుతూనే ఉంటావు. అలాగే మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని, అందుచేతను పరలోకమున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామునకు ఆయనను అనుగ్రహించను. ఈ లోకములో ఉన్న ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయన నామంలో వంగుతుందంట. ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేడని ఆయనే ప్రకటిస్తున్నాడు. నేను తప్ప మరొక దేవుడు లేడు, నేనే మీకు దేవుడు అని అంటున్నాడు యేసు ప్రభు. అలాగే మళ్ళీ ఏమంటున్నాడు? మొదటి ఆదామును నేనే, కడపటి ఆదామును నేనే, ఉన్నవాడు నేనే, అనువాడు నేనే, అల్ఫాయు నేనే, ఒమేగా నేనని దేవుని యొక్క లేఖనముల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలోకి వెళ్దాం. 4:13 ఏమంటున్నాడు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మనల్ని ఎవరు బలపరుస్తున్నాడు? మనల్ని బలపరిచేది ఎవరంటే యేసు ప్రభు ద్వారానే మనము సమస్తము ఆయన ద్వారానే చేయగలం. ఎందుకనంటే నువ్వు చేసే ప్రతి పనిలోను, నువ్వు చేసే ప్రతి మార్గంలోనూ ఆయన తోడే ఉంటాడు. కాబట్టి మనల్ని అందరినీ బలపరిచి వాని అందే మన సమస్తము ఆయనతోనే మనం జీవించాలి. ఎందుకంటే ఈరోజు మనం శ్వాస తీసుకుంటున్నాం అంటే ఆయన యొక్క చిత్తం, ఈరోజు మనం ఆహారం తింటున్నాం అంటే ఆయన యొక్క చిత్తం. ఆయన యొక్క కృప ద్వారానే, ఆయన ద్వారా మనం నీతిమంతులు రక్షించబడిన తర్వాతే మనం ఈ రోజున లోకంలో మనము దేవుని ద్వారా రక్షింపబడి ఆయన బిడ్డలముగా మనందరము జీవిస్తున్నాం. మేబీ మనందరి దగ్గర డబ్బు లేదు, అందరి దగ్గర పేదవారిగా ఉన్నాం, కానీ ఆత్మానుసారముగా మనం అందరము కూడా దేవుని కృపను బట్టి మనం ఐశ్వర్యవంతులమే. ఓకే, అదే అధ్యాయము 19వ వచనం, అదే అధ్యాయము 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చినట్ట. ఎందుకనంటే దేవుడే ఉన్నాడు ఐశ్వర్యమంతుడు. ఈ రోజు మనకు ఐశ్వర్యం లేదు, కానీ దేవుడు అంటున్నాడు నాలోనే ఐశ్వర్యం ఉన్నది, మహిమలో మీరు ప్రతి అవసరమును మీకు తీరుస్తానంటున్నాడు. అంటే కష్టమైన బాధ అయిన ఐశ్వర్యమంతుడే ఉన్నాడు కాబట్టి
మీ ఉన్న కష్టాల్లో కానీ మీ అవసరతల్లో కానీ ఏదైనా కానీ మీ అవసరతలన్నిటిని కూడా నేను తీరుస్తానంటున్నాడు. సో మీరు విశ్వాసముతో దేవుని మీద నమ్మకం ఉంచుకొని ఆయన మీకు సహాయం చేస్తాడని, ఆయన మీకు సొంత రక్షకుడిగా మీ ప్రతి అవసరతలో తోడుగా ఉంటాడని, మీ ప్రతి రోగం మీద అధికారముతో ఆ రోగాన్ని గర్జిస్తాడని మీరు నమ్మిన రోజున దేవుడు ఆయన యొక్క మహిమ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క నీతి ద్వారా మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా దేవుని యొక్క మహిమను బట్టి నడిపిస్తాడు. 1 యోహాను సువార్త 5:4-5. 1 యోహాను సువార్త 1 యోహాను 5:4. మొదటి యోహాను 5:4. ఇక్కడేమంటున్నాడు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఎందుకనంటే ఏమంటున్నాడంటే మనల్ని లోకాన్ని జయించినట్టున్నాడు. మనకి ఒక చోట ఏమంటాడంటే ఈ లోక మర్యాదని అనుసరించక అంటాడు. మనం ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న సంస్కృత ప్రపంచము, ఈ లోకంలో ఉన్న టెక్నాలజీ, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ కూడా కావాలనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోక మర్యాదకి తల ఒగ్గొద్దు అంటున్నాడు. ఎందుకనంటే అపవాది ఈ లోకంలోకి వచ్చి యేసు ప్రభుని శోధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభుతో అపవాది అంటాడు, నువ్వు గనక నన్ను నమ్ముకుంటే ఈ లోకం అంతా కూడా నేను నీకు ఇస్తానంటాడు, నీ మీద నేను రాజుగా చేస్తాను అంటాడు. నేను ఈ లోకం అంతటా కూడా నిన్ను ఒక రాజుగా ఉంచుతానంటాడు. కానీ యేసు ప్రభు ఏంటంటే యేసు ప్రభు దగ్గర కోరిక లేదు. కోరిక ఉన్నప్పుడే కదా మనకి ఆశ కలుగుతుంది. కానీ యేసు ప్రభు దగ్గర కోరిక లేదు. అంటే ఈ లోకం మర్యాదకి తన యొక్క లేదు. మనుషుడి దగ్గర ఏముంటుందంటే కోరిక ఉంటుంది. కోరిక ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఆయనకు కావాలి. కోరిక ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ కావాలి. సో మనకి కోరిక లేదు, ఆయన దగ్గర కోరిక. మనకు కోరిక ఉన్నది, ఆయనకు కోరిక లేదు. అందుకనే ఈయన లోకాన్ని జయించాడు. అలాగే ఆయనలాగే మనము కోరిక లేని వారిగా ఉండి ఉన్నట్లయితే అప్పుడు ఏమంటున్నాడంటే ఈ లోకమును మీరు అందరూ కూడా జయిస్తారు అంటున్నాడు. లోకమును జయించిన విజయమే అంటే ఏంటి? నీవు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన కుమారుడుగా అన్నిటినీ వదులుకొని, ఆయన శరీర ఆశలన్నిటినీ వదులుకొని ఆయన కొరకు పరిశుద్ధత కలిగి జీవించడమే. ఆ జీవించిన రోజున నీ యొక్క శరీర ఆశను జయించిన రోజున అది నీ యొక్క బలమైన విశ్వాసము అంటున్నాడు. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవ్వలేడంట. ఆయన ఎవరైతే యేసు ప్రభువుని మీరు నమ్ముతారో, యేసు ప్రభువుని మీరు సొంత రక్షకుడుగా, మన రాజుగా మీరు ప్రకటిస్తారో మీరు లోకాన్ని జయించినట్లే అని దేవుని లేఖనముల ద్వారా సెలవిస్తున్నారు. సో ఈ రోజు ఈ లేఖనముల ద్వారా మీతో మాట్లాడిన ఈ మాటలు మీ యొక్క కుటుంబాలలో వెలుగై మీ ప్రతి అవసరతలో, మీ కష్టంలో, మీ బాధలో, మీ చింతలో, మీ యొక్క ప్రతి సమస్యలో దేవుడు మీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా మీకు సమాధానముగా ఉండి అన్ని విషయములలో మీకు మహిమ కలిగే విధంగా దేవుడు మీకు తోడై ఉండాలని, దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చాలని, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ చింత ఉన్నా కానీ మీకు దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, మీరు చేసే ప్రతి పనిలో, మీరు వెళ్ళే ప్రతి మార్గంలో, మీరు నడిచే ప్రతి దారిలో మీకు దేవుడు తోడై ఉండి ఆయన యొక్క కృప ఎప్పుడూ కూడా మీ పైన ఉండేలాగున దేవుడు అన్ని విషయములో మీకు తోడే ఉండి నడిపించేవాడుగా, అలాగే ఇలాగ ఈ రోజున ఈ యొక్క కొద్ది దేవుడి లేఖనములు పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మీరందరూ కూడా దేవుడి కృపను బట్టి వీలైనంత త్వరగా ముఖాముఖిగా కలవాలని ఎంతగానో ఆశిస్తున్నాను, ఎంతగానో ప్రేమిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. సో దేవుడి చిత్తము వీలైనంత త్వరగా మిమ్మల్ని కలుగుటకు దేవుని కృప నాకు మీకు తోడై ఉండను గాక. ఈ విధంగా నాతో మాట్లాడటానికి నాకు దేవుని కృపను బట్టి, అలాగే మాస్టర్ గారిని బట్టి అవకాశం ఇచ్చిన, అలాగే ఆయనకి, అలాగే మీ కుటుంబానికి, మీ అందరికి కూడా దేవుని నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకముందున్న మా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభువా. తండ్రి ఈ విధంగా ప్రభువా మీ నామమును బట్టి నాయన ఇదిగో తండ్రి ఈ విధంగా ఈ యొక్క వీడియో కాల్ ద్వారా
నీ చిత్తమును బట్టి నాయన నీ వాక్యాన్ని బోధించగల శక్తి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. అక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా ఆయన దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి, నీ కృప మరుగుపరచండి ప్రభా. నీకు మహిమ కలిగినట్లుగా నీ మహిమార్థమే మేమందరము కూడా సంతోషంగా జీవించుకు కావాల్సిన కృపని సహాయం దయచేయండి ప్రభు. మహాగణుడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, అక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. వారు చేయించిన ప్రతి వారి చేతి పనులను దీవించండి నాయన. అక్కడున్న పెద్దవారిని మీరు దీవించండి, మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రభువా. తండ్రి, మీ పిల్లలు ప్రభువా ఈ విధంగా పేదవారుగా ఉండకుండా ప్రభువా వారి యొక్క జీవితంలో ఉన్న పేదరికాన్ని తీసివేయండి ప్రభువా. వారి జీవితంలో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వాటిని తొలగించండి నాయన. తండ్రి, నువ్వు వెలుగై ఉన్నావు, మమ్మల్ని వెలుగుగా జీవించమన్నావు ప్రభువా. మీ బిడ్డలమైన మేమందరము కూడా ఐశ్వర్యము కలిగిన మీ బిడ్డలముగా వెలుగు కలిగి జీవించేలాగా కృపను సహం దయచేయండి ప్రభువా. చిన్న బిడ్డలను దీవించండి ప్రభువా. వారిని ఈ లోక మర్యాదలో మేము అనుసరించకుండా నాయన మీ జీవం కలిగిన మాటలోనే మీ జీవంలోనే మేము జీవించలాగున మీ కృపను సహాయం దయచేయండి నాయన. అలాగే తండ్రి, వందనాలయ్యా, మీ బిడ్డను బట్టి నాయన ఇంకా నా యొక్క సేవ పరిచర్య కార్యక్రమంలో బహుగా వాడబడులాగిన కృపను సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, నీ బిడ్డలకు నాయన కావాల్సిన అవసరతల్లో వాక్యంను బోధించగల శక్తిని, జ్ఞానముని మా అందరికీ దయచేయండి ప్రభా. ఈ జ్ఞానమైన వాక్యం వారందరి హృదయంలో భద్రపరుచుకుని తండ్రి వారికి తోడుగా ఆయన వారికి సహాయంలో ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని పేరు పేరున కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా మీకు మహిమ కలిగేలాగా నీ కృప వాళ్ళందరిపైన ఉండేలాగున ఏస్తు నామంలో ఈ రోజు ప్రార్థనని వాక్యముని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పించి ఆయన నజరుడైన యేసు క్రీస్తు నామం పేరిటి ప్రార్థన అంతటినీ అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. అయ్యా వీళ్ళు పెద్దప్ప ఏమో ఆయన గురించి ప్రార్థన చేయాలంటే ఒకసారి ఇస్తా, ప్రార్థన చేయండి వాళ్ళకి. అదే ఆ రోజు రాసిచ్చింది కదా, ఈయన పెద్ద కొడుకు, ఈయన పెద్ద కొడుకు అందరు ఈ కుటుంబం మొత్తం ఇల్లే, ఎవరు లేరు బయట కదా మేము. ఓకే, ఓకే. వాళ్ళది కోర్టు కేసు అయింది, ఏమైంది అది? అదే మాట్లాడండి. హలో, బాగున్నారా? బాగున్నామయ్యా. అది కోనసాగర్ కాడ వచ్చేట్టు కదయ్యా. చూస్తాను. అదే ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యము అట్లే ఉందయ్యా. నాకు 13 సంవత్సరాల కన్నులు, కాళ్ళమంట, కన్నులు నా కన్నులు వచ్చిన తూత్రం రాకున్న తూత్రం అయ్యా. ఈ కాళ్ళల్లో సమస్యలు, కూకునేకి రాదయ్యా, నిలబడేకి రాదయ్యా, మోకాలు ఊరేకి లేదయ్యా. ఇప్పుడు కోరటికి పడి కోట్లకు 3 సంవత్సరాలు ఆయమించేంత కొరిగిపోయిండానయ్యా. 5 జనం కాళ్ళల్లో తీసుకొస్తాడు, కాళ్ళల్లో బలం తీసుకొచ్చి నిన్ను నడిపిస్తాడు తప్పకుండా. విశ్వాసంతో నమ్మండి. మీ ప్రతి అవసరతను మీ కుటుంబంలో ఉన్న మీ బిడ్డలను, మీ మనవళ్ళను, మనవరాలను అందరినీ కూడా దేవుడు చూపిస్తాడు. మీ ఇల్లు కాకుండా సొంత ఇంట్లోకి వెళ్లే విధంగా దేవుడు మిమ్మల్ని చూపిస్తాడు. సరేనయ్యా, తయారు చేస్తుండయ్యా. నా పేరు రెడ్డప్ప. ఓకే, ఓకే, తప్పకుండా. బాంబా పాస్ అంటే 10 సంవత్సరాల నుంచి ఆయన వచ్చిపోతుండా నా కాడ. వస్తాను నేను కూడా తప్పకుండా వచ్చి ఒక రోజు మీ ఇంట్లో నేను ప్రార్థన పెడతాను తప్పకుండా. వీళ్ళంత త్వరలోనే వస్తాను. సరేనా? కానిలేయ్యా. చూడండి, వాక్యం మాత్రం సూపర్ అంటాం. ఇది మీ వాక్యం కోసం రావాలంటున్నాయా వీళ్ళందరూ? మిమ్మల్ని రమ్మంటారు, ఎప్పుడు వస్తారు అయ్యే కోసం వెయిటింగ్ అంటున్నారు. చూడండి, మహేష్ బ్రదర్ అని వాళ్ళ కొడుకు మాట్లాడుతారు. ప్రైజ్ లాడా. రోజు చెప్పారంటే ఈడొచ్చి సుమారు ఒక 50 సత్తులు నేను చేసుకున్నాను. వచ్చుకుంటేనే మాట్లాడుకుంటా వచ్చాము. భారీ అద్భుతంగా చెప్పారు వాక్యం అంటానే. ఇప్పుడు కూడా మీరు ఈడెక్కలు ఇంకా స్టార్ట్ చేస్తున్నట్లే వీళ్ళందరితో అంటే భారీ అద్భుతంగా, భారీ ఇంట్రెస్ట్ గా, భారీ కాన్సన్ట్రేషన్ తో చెప్తారు వాక్యం అంటానే. ఆపద ఉంటే భారీ బాగా చెప్తారు వాక్యం. ఓకే, ఒకసారి రాండి బ్రదర్.
అయితే ఆ పాయింట్ తప్పకుండా ఈ అమ్మకేమో బాగాలేదంటే ప్రార్థన చేయండి. ఏమో కడుపులో తిప్పేది, ఉన్నట్టుండే పడిపోయేది, ఉన్నట్టుండే వెళ్ళిపోద్దంట ఎట్టు పట్టేది అట్లా. పేరెంట్ చేయండి. అంటే తలక నొప్పి వాయిస్ చేసేది అట్లా అవుతుంది. ఏమంటే సరే కళ్ళు మూస్తాం. పరిశుద్ధుడా పరలోకముందున్న మా తండ్రి నాయన మీకు వందనాలు ప్రభువా. నాయన ఈ బిడ్డలు ప్రభువా శోధిస్తున్న ప్రతి చీకటి శక్తులన్నిటిని యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యమును నడినొత్తి నుంచి ఆయన అధికారుల మొదల వరకు కూడా నాయన ఈ బిడ్డలో ఏ చీకటి శక్తులు కూడా పనిచేయకుండా నీ యొక్క మహిమ ఈ బిడ్డ పైన ఉండును గాక. ప్రతి అంధకార చీకటి శక్తులని యేసు నామములో లాయపరచును గాక తండ్రి. సంపూర్ణమైన ఆజ్ఞ దయచేయనైనా ఒంట్లో ఉన్న ప్రతి బలహీన శక్తులను, ప్రతి సుస్తును, ప్రతి నాయన టైమ్లెస్ ను సమస్తమును విడుదలను దయచేయండి ప్రభువా. ఆరోగ్యం దయచేయండి నాయన ఈ బిడ్డకు నాయన. ఈ బిడ్డ పైన నీ కాపుదలు ఎప్పుడు ఉంచున్నాను. ఈ బిడ్డ పైన రక్తంను ప్రోత్సహించును. ఈ బిడ్డ పైన ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు, ఏ చీకటి కూడా ప్రవేశించకుండా నేను నీ వాక్యమును, నీ నీతి వస్త్రమును ధరింపజేసి నీ వెలుగుగా ఈ బిడ్డ జీవించేలాగా నీ కృపను సహాయం దయచేస్తున్నాం ప్రభువా. గరుడువైన మా తండ్రి, అలాగే ఈ కుటుంబాన్ని నాయన పేరు మీ చేతులకు అప్పగిస్తున్న బిడ్డలందరినీ దీవించండి నాయన, ఆస్వాదించండి ప్రభువా. నీ బిడ్డలకు నాయన ప్రతి అవసరతలో, ప్రతి కష్టంలో, ప్రతి చింతలో, ప్రతి బాధలో సమస్తమును నీ భారమును మొత్తము కూడా నీ మీద వేస్తున్నాం ప్రభువా. బిడ్డలను ప్రకటించండి నాయన. బిడ్డలకు నాయన ప్రతి అవసరతలో తోడుగా ఉండి ఈ అమ్మకు మరి ముఖ్యముగా ఆరోగ్యం దైత్యములు అడుగుచు ప్రభువా. మా రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే సరే సరే ఓకే. కళ్ళు కనపడాలి ఫస్ట్, కళ్ళు కనపడట్లేదంటే కనపడుతుంది, కనపడేది తల్లిదండ్రులు చాలా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి నాయన మీకు వందనాలయ. నీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. తన అయితే నాయన తండ్రి నాయన కంటిని కనపడకుండా నాయన చీకటి కమ్మి ఉన్నదో ఆ చీకటిని యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. ఈ నిమిషమే రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ నాయన ఆ ఐ ఓపెన్ గౌన్ గాక తండ్రి. ఆ కన్ను కనపడే కాకుండా తండ్రి, ఆ కన్ను కనపడేలాగా ఆ చీకటి పోను గాక తండ్రి. వెలుగు రిలీజ్ అవును గాక ఇన్ జీసస్ నేమ్ లార్డ్. ఆయన నీకు వందనాలు ప్రభువా. నీ రక్తమును నాయన తండ్రి, నాయన నీ రక్తమునైనా ఆ రోజున తండ్రి నాయన ఆ యొక్క సైనికుడి మీద పడినప్పుడు అతని కళ్ళు తెరవబడిన ప్రభువా. ఈ రోజు నీ వాక్యం బిడ్డ పైన పడిన తర్వాత ఈ రోజు కుమారుడి కన్ను తెరవబడును గాక చేస్తున్నామమును తండ్రి. ఆ చీకటి అంతా పారిపోను గాక తండ్రి. ఈ వెలుగునైనా ఈ బిడ్డలో, ఈ జీవితంలో, ఈ తన కుటుంబంలో ఉండే కృపని దైత్యం అడుగుచు మా రక్షకుడిని ఏస్తున్నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే.